బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. ప్రతి కార్యక్రమంలో ఒక ప్రముఖ వ్యక్తి యొక్క జాతకం లేదా శ్రీ గురుదేవులు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి యొక్క ప్రశ్నాశాస్త్రం, గవ్వ ప్రశ్న మరియు ప్రాచీన సంఖ్యాశాస్త్రాన్ని క్రోడీకరించుకుని సమీపమైన భవిష్యత్తులో ఏం జరగబోతుంది అన్నటువంటి అంశాన్ని గురించి మనం తెలుసుకుంటున్నాం. ఈరోజు కార్యక్రమంలో ఒక ప్రముఖ వ్యక్తి, ప్రముఖ సినీ నటి, మాజీ మంత్రివర్యులైనటువంటి శ్రీమతి రోజా సెల్వమణి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి మాజీ మంత్రివర్యులు శ్రీమతి రోజా గారు వారు కొన్ని ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తున్నాం. కొన్ని విపత్కరమైనటువంటి ఇబ్బందుల్ని వారు ఎదుర్కొంటున్నారు. సమీపమైన భవిష్యత్తులో రోజా గారి యొక్క జాతకం ఏ విధంగా ఉండబోతుంది, క్రియాశీలకమైనటువంటి రాజకీయాల్లో మళ్ళీ వాళ్ళు పునర్వైభవాన్ని పొందుతారా, లేదా అవినీతికి సంబంధించినటువంటి ఆరోపణలు కోర్టు మెట్లను ఎక్కనున్నాయా, వాళ్ళకి ఏదైనా ఇబ్బందులు జరగబోతున్నాయా అన్నటువంటి విషయాన్ని ప్రశ్నాశాస్త్రాన్ని అనుసరించి మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. శివాయ బ్రహ్మణే నమ, వీరబ్రహ్మేంద్ర స్వామినే నమో నమ, ఓం హ్రీం క్లీం శ్రీం శివాయ బ్రహ్మణే నమ. ప్రతిసారి ప్రశ్నాశాస్త్రాన్ని అనుసరించి ప్రశ్న వేసే సందర్భంలో మీ అందరికీ కూడా చెప్తూ ఉంటాను. రాహు సంబంధమైనటువంటి సంఖ్య 4, కేతు సంబంధమైనటువంటి అంకె 7. ఈ రెండు కొన్ని ప్రత్యేకమైనటువంటి ఫలితాలని నిర్దేశన చేస్తూ ఉంటాయి. మనం ఎప్పుడైనా ఒక ప్రశ్న వేస్తున్నప్పుడు 4 అంకె ఒక పర్టికులర్ ఫలితాన్ని, ఇది రాహు సంఖ్యగా చెప్తారు ప్రశ్నాశాస్త్రంలో. 4 అంకె రాకూడదు. ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి సందర్భంలో 4 అంకె వచ్చినట్టయితే శ్రీమతి రోజా గారి యొక్క జీవితంలో కొన్ని ఇబ్బందులు ఎదుర్కోబోతున్నారు. 7 సంఖ్య వచ్చినట్టయితే ఇది కేతు సంబంధమైంది. ఇబ్బందులు, ప్రతిబంధకాలు ఎదుర్కొని తర్వాత మళ్ళీ అనుకూలవంతమైనటువంటి జీవితం ఉండబోతుంది. వేరే అంకె ఏదొచ్చినా ఆ గ్రహ సంబంధమైనటువంటి స్థితిగతులను అనుసరించి వాటిని వేగంగా లెక్కించి సమీపమైన భవిష్యత్తులో ఏం జరగబోతుంది అన్నటువంటి అంశాన్ని మీకు నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. శివాయ బ్రహ్మణే నమ, వీరబ్రహ్మేంద్ర స్వామినే నమో నమ. జై వీరబ్రహ్మ జై గోవిందమంబచి. ఓం హ్రీం క్లీం శ్రీం శివాయ బ్రహ్మణే నమో నమ. వచ్చినటువంటి అంకె 3, దేవగురు అయినటువంటి బృహస్పతికి సంబంధించినటువంటి అంకెగా మనం దీన్ని చెప్తూ ఉంటాం. శ్రీమతి రోజా గారి యొక్క జాతకంలో ఈ గురుబలం వల్లే మంత్రి, అమాత్యురాలు తత్సమానమైనటువంటి స్థితిగతిని వారు పొందారు. గతంలో చెప్పాం, శ్రీమతి కల్వకుంట్ల కవిత గారికి సంబంధించినటువంటి విషయంలో ఏం జరిగిందో అలాంటి పరిస్థితుల గురించి రోజా గారికి అన్వయిస్తే న్యాయపరమైన, చట్టపరమైనటువంటి విషయాల్లో కొన్ని ఇబ్బందులు, సమస్యలు ఉన్నప్పటికీ కూడా దేవగురు అయినటువంటి బృహస్పతి యొక్క కారణంగా చట్టపరమైనటువంటి పరిధి నుండి కానీ, కోర్టు సంబంధమైనటువంటి విషయాల్లో కానీ వీరి పేరు ప్రస్తావించిన, కోర్టు మెట్లెక్కిన తుదకి న్యాయస్థానాల నుండి అనుకూలవంతమైనటువంటి తీర్పులు వచ్చేటువంటి అవకాశం ఉంది. ప్రత్యేకించి శ్రీమతి రోజా సెల్వమణి గారి యొక్క జాతకంలో సమీపమైన భవిష్యత్తులో మళ్ళీ రాజయోగం ఉంది. వారు గతంలో ఉన్నటువంటి అమాత్యురాలు లేదా తత్సమానమైనటువంటి స్థితిగతిని సమీపమైన భవిష్యత్తులో మళ్ళీ పొందగలిగినటువంటి పరిస్థితులు కూడా గోచరిస్తూ ఉన్నాయి. అయితే వీరికి సంబంధించిన ఆరోగ్యపరమైన అంశాలు, ఆరోగ్యపరమైనటువంటి స్థితిగతులు, వ్యక్తిగతమైనటువంటి భద్రత, వీటి పట్ల జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన. వీరి మీద ఆరోపణలు, అవినీతికి సంబంధించినటువంటి స్థితిగతులు, గత ప్రభుత్వంలో చేసినటువంటి కొంతమంది పెద్దల యొక్క నిర్వాకం వల్ల వీరి పేరు కూడా ఆ లిస్టులో చేరిపోవటం, న్యాయపరమైనటువంటి వ్యవస్థలని ఆశ్రయించవలసి రావటం, న్యాయస్థానాలకు వెళ్ళి తన యొక్క సంజాయిషిని నిరూపించుకోవటం, ఇలాంటి జరిగేటువంటి అవకాశం ఉంది. ఏది ఏమైనప్పటికీ దేవగురు అయినటువంటి బృహస్పతి యొక్క
అనుకూలవంతమైనటువంటి స్థితిగతుల వల్ల చట్టపరమైనటువంటి వ్యవస్థల నుండి అనుకూలవంతమైనటువంటి తీర్పులని తుదకు వీరు పొందుతారు. మళ్ళీ సమీపమైన భవిష్యత్తులో వారు గతంలో ఉన్నటువంటి అమాత్యురాలు తత్సమానమైనటువంటి స్థితిగతికి సంబంధించిన స్థితిని తమ రాజకీయపరమైనటువంటి జీవితంలో మళ్ళీ పొందేటువంటి అవకాశాలు ఉన్నట్టుగానే మనం భావన చేయొచ్చు. కాబట్టి శ్రీమతి రోజా గారి యొక్క జాతకంలో కొన్ని చిన్న చిన్న ప్రతిబంధకాలు, తీవ్రమైనటువంటి ఇబ్బందులు, సమస్యలు, ప్రతిబంధకాలు ఉన్నప్పటికీ భవిష్యత్తు బాగుంది, గురుబలం ఉంది, యోగదాయకమైనటువంటి స్థితిగతుల్లో భవిష్యత్తు ఉండబోతుంది. తాంత్రిక విధానంలో ఇలాంటి విపరీతమైనటువంటి ఇబ్బందులు, చట్టపరమైనటువంటి అంశాలు, న్యాయపరమైనటువంటి స్థితిగతుల్లో ఇబ్బందులు మనకు కలుగుతూ ఉన్నటువంటి సందర్భంలో తాంత్రిక విధానంలో హనుమంతుల వారు ఆంజనేయ స్వామి వారికి సంబంధించినటువంటి అతి ప్రాచీనమైనటువంటి విధానం చెప్పబడింది. దాన్నే హనుమత్ తంత్రం అంటారు. కదలీవనంలో హనుమంతుల వారి యొక్క ప్రతిమను చేసి సింధూరంతో పూజిస్తూ తాంత్రిక విధానంలో చేసే అద్భుతమైనటువంటి క్రతువే ఈ విశేషవంతమైన హనుమత్ తంత్రం. తాంత్రిక విధానంలో హనుమత్ తంత్రం చేసిన, ఆంజనేయ స్వామి వారిని విశేషంగా పూజించిన, న్యాయపరమైన చట్టపరమైన అంశాల్లో అనవసరంగా మన మీద వస్తున్నటువంటి అభాండాలు, ఆరోపణలు, అపవాదులు తొలగిపోయి సమీపమైన భవిష్యత్తులో చట్టపరమైన వ్యవస్థలు మనల్ని నిర్దోషులుగా ప్రకటించేటువంటి అవకాశం ఉంటుంది. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు స్వస్తి. నేను మీ కృష్ణమాచార్య. బ్రహ్మపదం. జై వీరబ్రహ్మ జై గోవిందమాంబజీ. For more videos like this, subscribe Big TV channel.